కానీ గద్దర్ గారు ఒక విషయం చెప్పండి, మీకంటూ ఒక స్టైల్ ఉంది, మీకంటూ ఒక స్టైల్ స్టేట్మెంట్ ఉంది. ఎప్పుడు నాకు ఆ చిన్నప్పటి నుంచి నాకు ఒక అంటే ఒక క్యూరియాసిటీ అనమాట. గద్దర్ గారి స్టైల్ అండి చాలా డిఫరెంట్గా, విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఆ గొంగళి, ఆ పంచకట్టు, ఆ కర్ర, ఆ జెండా, అసలు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఈ స్టైల్ మీరు ఎట్లా ఇంబైబ్ చేసుకున్నారు? ఇప్పుడు ఇది ఏదో అనుకొని చేసుకునేది కాదు, ఒక ప్రాసెస్లో జరిగింది. ఓకే. మొట్టమొదట అన్నిటికంటే ప్రధానమైంది గద్దర్ కానీ భారతదేశంలో ఉండేటటువంటి జానపదులు కానీ లేదా మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్ చేసే వేలాది మంది ఈ కవులు కానీ ప్రజలు కానీ, నాకు కూడా నీలాంటి ప్రశ్న నాకు కూడా, వీళ్ళు ఇంత గొప్ప ఎట్లా అయ్యిండ్రు, వీళ్ళకి ఇంత రాగం చాలా బ్రహ్మాండంగా ఎట్లా పాడగలిగినరు. మా అమ్మనే ఎగ్జాంపుల్. ఇంత గొప్పగా ఏం చదువు రాదు, రాగం తెలియదు, సంగీతం తెలియదు, ఆ ఉత్పత్తి విధానంలో నుంచి ఎంత గొప్పగా అయినరు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది మనం ప్రజల నుండి పోయి చూస్తేనే కానీ నీ ప్రశ్నకు నా ప్రశ్నకు జవాబు దొరకదు. అంతే అంతే, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అశేషమైన ప్రజల కోసం అన్నప్పుడు. అట్లనే సంత్ వ్యవస్థ చూసినప్పుడు వాళ్ళ డ్రెస్సులు అట్లెందుకు వేసుకున్నారు, ఆ జుట్టు ఇట్లెందుకు పెట్టుకున్నారు, మీరు ఆ వీణ అట్లెందుకు పట్టుకున్నది, ఈ పోతాన ఇట్లెందుకు పెట్టుకున్నాడు, ఆ మొత్తం చూస్తే వాళ్ళది మనకు అర్థం కాదు. అది వాళ్ళు ప్రజలలో మమేకం అవ్వడానికి చేసినటువంటి అనేక ప్రశ్నల్లో మనకు భాగంగా అనిపిస్తుంది. మీ ప్రశ్నకు మొట్టమొదట వాట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ గద్దర్? అంతే. అంటే ఈజాలు వద్దు, జెండాలు వద్దు, ఏమొద్దు, ఒక మనిషికి ఏంది గొంతు అక్కడ ఉంది. ఈ గొంతు ఎక్కడి నుండి వచ్చిందనేది నేను మొన్న తెలుగు యూనివర్సిటీలో చెప్పిన. ఇది మానవ సమాజంలో ఎప్పుడైతే స్త్రీ తన హక్కును గుంజుకొని మగ పెత్తనం మొదలైందో ఆ సప్రెస్ నుండి వచ్చిన గొంతు. ఎస్, ఒక బ్రాహ్మణ స్త్రీ అయినా భారతదేశంలో, ఒక దళిత స్త్రీ అయినా, వాళ్ళని మీరు మాట్లాడేటప్పుడు మీరు పోయేటప్పుడు ఈ రోడ్డు మీద పోయి పాడిపించండి నేను చెప్పిన తర్వాత. ఆ సప్రెస్డ్ రివోల్ట్, సైలెంట్ రివోల్ట్ నుండి వచ్చిన రాగమే ధిక్కార స్వరం. ఎస్, బ్యూటిఫుల్. అది అయితే ఆ స్వరంలోనే క్యాచ్ చేయడంలోనే ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు మా అమ్మ వాడేది, ఎనకొచ్చే ఆవులారా ఎర్రవులారో శ్రీరామ రామచంద్రుడా, శ్రీరామ రామచంద్రుడా, మీరందరూ వస్తుండ్రు మాయమ్మ ఏదో శ్రీరామ రామచంద్రుడా, మామియమ్మ పులిరాజు బాసలాడుతుండ్రో నాగాలి నాగా, పులిరాజు కుమాయమ్మకు సోపతెట్లా కలిసే, మాయమ్మ శత్రువు మిత్రుడెట్లాయే, ఆ బాసలేసిన పాలు నాకొద్దు తల్లో, ఎనుకొచ్చే ఆవులారా ఎర్రావులారో పాలావులారా, మీరందరూ వస్తుండ్రు నాయమ్మ ఏదో ఎప్పుడొస్తాదో ఎన్నడొస్తాదో యాడ ఉన్నాదో ఏమిటేస్తాదో. దిస్ ఇస్ ది సాంగ్. అంటే ఉమెన్ పనికి పోయినప్పుడు తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ, తను ఆగినప్పుడు వచ్చినప్పుడు, తన పాలసేపులు వచ్చినప్పుడు, తన బిడ్డ ఎదురు చూస్తున్నప్పుడు ఆ రిప్రజెంటేషన్ అట్లా మొత్తం శరీరంలో తను అయిపోతుంది. ఆత్మ అక్షరం ఒకటైపోతుంది, రాగం ఒకటైపోతుంది. వాళ్ళ ప్రేమ పాటలు కూడా అట్లా ఉంటుంది. చెరువు కింద చెరుకు తోటో జాలి మొగులాలి, చెరుకు గల్వనేనేవోతో జాలి మొగులాలి, నీళ్ళు గట్ట నీకి వచ్చో జాలి మొగులాలి, నిలువెల్ల నన్ను చూసిపోవో జాలి మొగులాలి. పానీలో భాగమై నేను చెరువు తోట పోతా,
నువ్వు ఆడిడ కొట్టి లైటింగ్ లెక్క నిలబడకు తోముతారు. నేను చెరువు తోటకాడికి పోతే చెరువు నీళ్ళు కట్టనీకి పోతాను, నువ్వు నీళ్ళు కట్టనీకి రా, అప్పుడు మాట్లాడదాం. జీవితం సప్రెషన్, వాళ్ళ గొంతు, వాళ్ళ రాగం అన్నీ క్యాచ్ చేయగలిగినాం కాబట్టే, అందులో 25% క్యాచ్ చేయగలిగిన కాబట్టి ఈ విధంగా పోతున్నాం. వాళ్ళ బట్టలు, వాళ్ళు మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడ్డప్పుడు చీరలు ఎంతవరకు కట్టుకుంటారు. ఓకే, వాళ్ళు పాటలు బతుకమ్మ ఆడేటప్పుడు ఎట్లా కట్టుకుంటారు, వాళ్ళు వరిమో పెట్టుకున్నప్పుడు ఎట్లా కట్టుకుంటారు, వాళ్ళు బిడ్డకు పాలిచ్చినప్పుడు బట్టలు ఎట్లా కట్టుకుంటారు. ఆ జీవన విధానం ఏదైతుందో అట్లనే రైతాంగం ఏ విధంగా ఉన్నదో అట్లా ఫార్మేషన్ అయింది మనకి. అట్లా మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. This is the dialogue between Prema and me. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.